హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రోగులకు అందించనున్నారు. ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి రవాణా సమస్యలు రాకుండా టీజీఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. బత్తిన కుటుంబ సభ్యులు ఏటా మృగశిర కార్తెలో చేప మందును 175 ఏళ్లుగా పంపిణీ చేస్తున్నారు. ఆస్తమా సహా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మందును ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఏడాది కూడా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీని చేస్తారు. ఈ ఏడాది 6 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 8వ తారీఖు పొద్దున్న 11 గంటల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభం అవుతుంది. అక్కడ దూద్ బౌలీలా ప్రిపేర్ చేసుకొని ప్రసాదం మేము ఇక్కడికి 8 గంటల వరకు మేము వచ్చేస్తాము. అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. బ్యారిగేటింగ్ అయిపోయింది, షెడ్ తయారైపోయింది. ఇంకా చాలామంది ఎన్జిఓస్ వచ్చినారు. వచ్చిన పబ్లిక్కి ఏడ ఇబ్బంది కాకుండా భోజనాలు లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రతి ఒక్కటి ఎన్జిఓస్ ద్వారా మంచినీళ్ళు సప్లై, అది ఫుడ్, మంచినీళ్ళు అన్నీ వాళ్ళు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మొత్తం 30 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. 1000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నామని, ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయని అన్నారు అడిషనల్ సిపి విక్రమ్ మాన్ సింగ్. జనాలు భక్తాలు దూరం నుంచి ఆల్రెడీ ఇప్పటికి వచ్చి ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ వెయిటింగ్ కోసం కూడా సౌకర్యం ఏర్పాటు చేసేయారు. ఈసారి గతం కంటే కొన్ని మార్పు చేశారు. మనము టోకెన్ సిస్టమ్ కొంచెం సులభంగా చేశారు. గతంలో కొంచెం లోపల రద్దీగా ఎక్కువ వల్లనే కొంచెం అందరికీ ఇబ్బంది వచ్చింది. అదేవిధంగా ఈసారి ఈ క్యూ మెయింటెనెన్స్ కోసం కూడా రోజు కూడా బ్యారికేడింగ్ ఎక్కువ పెట్టి, సో దట్ ఈ క్యూలో కూడా జనాలు మరీ ఎక్కువసేపు వెయిట్ చేయకుండా తొందరగా పోవచ్చు, అడ్వాన్స్గా పోవచ్చు. తెలంగాణ నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా రాష్ట్రాల నుంచి చేప ప్రసాదం కోసం రోగులు రానున్నారు. ఇక్కడకు వచ్చే వారికి రవాణా ఇబ్బందులు రాకుండా టీజీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. నగరంలోని ప్రధాన బస్టాండ్లో జేబీఎస్, ఎంజీబీఎస్తో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు 80 స్పెషల్ బస్సులను నడపనుంది. శని, ఆదివారాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఉంది. అందువల్ల బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో స్పెషల్ సర్వీసులు నడపాలని నిర్ణయించారు టీజీఎస్ఆర్టీసీ అధికారులు. ప్రయాణికుల రద్దీ బట్టి మరిన్ని బస్సులను పెంచే అవకాశం ఉంది.